ఈరోజు ఆరాధన పోస్టులు వేసినటువంటి అధ్యాయం 118 కదా, 118 అధ్యాయము 9వ వచనం చదువుతాము. 118 అధ్యాయం 8-9 చదువుకున్నాము. వినిపిస్తుందండి. దావీదు సంకీర్తన 118 8-9 చరణాలు మనం చదువుకున్నాము. మనుషులను నమ్ముటకంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ప్రార్థన చేస్తున్నామండి. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, కుమారుడైన యేసు క్రీస్తు నామములో పాసనకు వస్తున్నావు ప్రభా. తండ్రి, నువ్వు గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, ప్రేమ కలిగిన దేవుడు. తండ్రి, ఈ సమయంలో తండ్రి యొక్క మార్చి నెల చివరి పునరుద్ధాన దినములో ప్రభా నీ ఇంటికి చేరి నీ బిడ్డలుగా ప్రభా నేను స్తుతించడానికి మీరు సహాయం చేశారు. ఇంతవరకు ప్రభా నీ బిడ్డలు వారికి ఇచ్చినటువంటి కంఠ స్వరముల చేత, వాయిద్యముల చేత ఆయన స్తుతించారు ప్రభా. ఆయన మీరే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకున్నాయని నమ్ముచున్నాం తండ్రి. ఈ సమయంలో ఆయన కొద్ది నిమిషాలు మీరు నాతో మా అందరితో మీరు మాట్లాడండి. మీకు ఆరాధన సమయంలో ప్రభా మీరు ఆయన తండ్రి ఆత్మతోను సత్యముతో మీరు ఆరాధించమని శ్రమించిన దేవుడు. దేవ ప్రభావం నిన్ను ఆరాధించడానికి మీరు సిద్ధపడుతుందో మీరే మాకు సహాయం చేయండి. నాతో మాట్లాడండి ప్రభా. ఆయన కొట్టి వాడిని, ఎందుకు పనికిరాని వాడిని నన్ను ప్రభా ఆయన నీ పక్షం నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు. నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. నీ యొక్క వాక్కు చేత నింపి బలపరచమని సహాయం చేయండి. ఆ చిన్న ప్రార్థన పాసని చేర్చుకున్నాను. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. చదవనటువంటి లేఖనంలో మనం ఒక మాటలు మనం చూస్తున్నాం. 2 సార్లు రాయబడింది. అది మాట ఏమంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే నమ్ముకొనుట అంటే నమ్మకం. ఈ యొక్క ఆరాధన సమయంలో మరి దేవుని నమ్ముకుంటే దేవుడు మనకి ఏం సహాయం చేయగలడు? దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు కనుక ఆయన మనకి ఏ విధమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడో అవి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మనం ఆరాధిద్దాం. అయితే ఈ సమయంలో దావీదు తన యొక్క స్వభావంతో ఆయన అనుభవించినటువంటి ఆ యొక్క అనుభవపూర్వకంగా ఈ దావీదు సంకీర్తనలు 73గా ఆయన రాశాడు. మిగిలినటువన్నీ కూడా పారాలు కానీ మిగిలినటువంటి వాళ్ళ ఆశాపులాన్ని రాశాడు. ఇంక 118 దావీదు కీర్తనలు అంటాడు, మనుషులను నమ్ముకోవద్దు, రాజులను కూడా నమ్ముకోవద్దు. ఇలా ఉన్న పెద్దవారు ఎవరున్నారో వారిని కూడా నమ్ముకోవద్దు. కానీ ఎవరు నమ్మంటాడు? దేవుడిని నమ్మాలి, ఆయన ఆశ్రయించాలి. ఇలా దేవుని నమ్మినప్పుడు దేవుడు మనకి సహాయం చేయగల దేవుడు. ఇంకొక చోట అంటాడు, పాత నిబంధనలు ఎలా పద్యాలు అనుకుంటాయంటాడు, ఎంతో నమ్మకమైనటువంటి ఆయన, ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడిగా కూడా మనకు ఆయన కనిపిస్తుంటాడు. ఇక్కడ ఈ చదివినటువంటి లేఖనంలో మనం చూసినట్లయితే ఆ మనుషులను నమ్ముటే కంటే, అయితే మనుషులను ఒక్కొక్కసారి మనం నమ్ముతాం, ఒక్కొక్కసారి మొదట మనం బాగానే సపోర్ట్ చేస్తారు మనం నమ్మిన దానికి. వారు కొద్ది కాలం గడిచిన తర్వాత వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే మోసం చేసే వాళ్ళుగా, మనను ముంచే వాళ్ళుగా కూడా మనం చూస్తాం. నిజంగా దావీదు సౌలు రాజుగా ఉన్నాడని రాజుని నమ్మాడు. ఆయన దగ్గర సంగీతం వాయిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ పంపితే అక్కడ వెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి యుద్ధానికి వాళ్ళందరూ కూడా జయించుకొస్తూ ఉండేవాడు. అయితే ఆ సౌలే ఈ యొక్క దావీదును అనేక సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ కూర్చుని వాయిద్యాలు వాయిస్తుండే ఆయన దగ్గర వీటిచ్చి కొట్టాడు. తర్వాత ఎక్కడో గృహంలో తప్పించుకుని ఉంటాడు, అక్కడ కూడా వెళ్ళి ఆయన్ని చంపాలని చూశాడు. కానీ దావీదు అయితే దేవుణ్ణి ఆశ్రయించాడు. సౌలు అయితే తన శక్తిని, తన బలాన్ని నమ్ముకున్నాడంటే అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ దావీదు మరి దేవుడు నమ్ముకున్నాడు, దేవుడు ఆయనకి సహాయం చేశాడు. మరి యేసేపును కూడా మనం చూస్తాం. యేసేపు తన అన్నలను నమ్మాడు. అన్నలను నమ్మితే అన్నలు ఏం చేశారని ఆయన్ని మోసం చేస్తాం. యేసు ప్రభు కూడా తన శిష్యులు నమ్ముకున్నాడు, తన శిష్యులు నమ్మాడు.
అయితే తన శిష్యులు ఆయన ఏం చేశారు? మోసం చేశారు. ఆయన ఇస్కరియోతు. అయితే దేవుని మనం నమ్మితే దేవుడు మనకి ఏం చేస్తాడు అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అదొకటి ఆ 16 దావీదు కీర్తనలు కూడా 11వ వచనంలో ఒక మాట చూస్తుంటాం. 16 దావీదు కీర్తన 11వ వచనంలో, నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడు నమ్మదగిన కాడని అనుకుంటున్నాను. యెహోవా నాకు చేసిన ఉపకారం అన్నిటి నేను ఆయనకు. ఇక్కడ తొందరపడిన వాడే ఆయన అర్థం చేసుకున్నాడు. తన యొక్క జీవిత అనుభవంలో ఏమనుకున్నాడో తెలుసుకున్నాడని ఏ మనుషులు కూడా నమ్మదగిన వాడు కాదు, దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు. ఇంకా మనం ముందుకెళ్తే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. ప్రవక్త ఇర్మియా 9వ అధ్యాయంలో కూడా ఆయన కట్టుకున్నటువంటి భార్యను కూడా నమ్మొద్దని చెప్తూ ఉంటారు. చూడండి, ఇంకొక సందర్భంలో వారికి కూడా కొన్ని విషయాలు చెప్పొద్దని అక్కడ చెప్తూ ఉంటారు. చూడండి 9వ అధ్యాయం 4-5 వచనంలో, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును పుణ్యములు చెప్పుటకే తిరుగులాడు. చూడండి, ఇక్కడ సహోదరుడిగా మనం భావిస్తుంటాం. ఆ సహోదరులు కూడా నమ్మొద్దు అని చెప్తాం. సహోదరులు కూడా నమ్మొద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి సందర్భంలో ఒక్కొక్కసారి నీకు ఫేవర్గా చేయొచ్చు. ఒక్కొక్కసారి ఏదో సందర్భంలో వారి వల్ల వారితో ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మన గురించి, అబ్బా ఆయన గురించి అండి, ఆయన అలాగా ఇలాగా. అందుకే నీ పొరుగు వారి దగ్గర జాగ్రత్తగా ఉండు, ఆయన నమ్మవద్దు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనుషులను నమ్మవద్దు అని చెప్పి. అయితే దేవుని నమ్మితే మనం దేవుడు మనకి ఏం చేస్తాడో చూద్దాము. కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో అందరికీ తెలిసిన బాగానే 1వ అధ్యాయంలో 9వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు పిలిచాడు అంటే సహవాసం చేయడం కూడా. సహవాసం ఎందుకు కావాలండి? మనం ప్రభుని తెలుసుకున్నాం, ప్రభు నమ్ముకున్నాం కనుక ఇంతకుముందు ఇతరులతో మనం సహవాసం చేసాం. ఇంతకుముందు ఇతరులు మనకి స్నేహితులు ఎవరంటే అన్యులైనటువంటి వారు స్నేహితులు ఉన్నారు. ఇంతకుముందు పాపములో ఉన్నటువంటి వారు, ఇంతకుముందు ఈ లోకానుసారులు అయితే వాడితో నువ్వు సహవాసం చేస్తావు. ఇప్పుడు నన్ను నమ్ముకున్నా కనుక నువ్వు ఎవరితో చేయాలా? నాతో సహవాసం చేయాలి. నాతో కలిసి సహవాసం చేయడానికి రా అని దేవుడు పిలుస్తున్నాడు. అయితే ఇక్కడ ఆయనతో సహవాసం, ఈ లోకంలో మనం సహవాసం చేసినప్పుడు మన స్నేహితులే మనను మోసం చేసేవాళ్ళుగా, మనం తప్పుపట్టే వాళ్ళుగా, మనల్ని అవమానపరిచే వాళ్ళుగా ఉన్నారు. కానీ దేవుడు అయితే ఇక్కడ అన్నాడు, సహవాసం చేయడం మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనతో సహవాసం అని కలిగి ఉన్నప్పుడు ఏ మాత్రం కూడా అధైర్యపడ అవసరం లేదు. ఆయన నమ్మదగినటువంటి వాడు. నీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన నమ్మదగిన వాడిగా, నీకు సహాయం చేసేవాడిగా, నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడు కనుక ఆయన సహవాసం విషయంలో ఆయన నమ్మదగినటువంటి, అంటే పిలిచే విషయంలో. కొంతమంది పిలుస్తారండి, కొంతమంది సరిగా పిలవడం, వాళ్ళ ఇంట్లో సంబరం కావచ్చు, లేదా సెలబ్రేషన్ కావచ్చు, ఏదైనా ఫంక్షన్ కావచ్చు, వారు ఏం చేస్తారు తెలుసా? వారికి ఆ స్టేటస్ చూస్తూ ఉంటారు కదా, వారికి ఉద్యోగస్తురాయుడు లేదా మన స్టేటస్కి తగినటువంటి వాళ్ళ కాదా అని ఆలోచించి వాళ్ళు కార్డులు వేసి ఏం చేస్తారు? పిలుస్తారు. అదే వాళ్ళ స్టేటస్కి తక్కువ అనుకోండి, బ్రదర్ కార్డులు అయిపోయింది బ్రదర్, మీరు వచ్చేసేయండి బ్రదర్ అని చెప్తారు. మీరు గమనించే ఉంటారు. మన యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం. మన యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ ఒకసారి తెలిసిన వాళ్ళే విచ్చేస్తుంటారు. తర్వాత అడిగితే ఏదో బ్రదర్ పని ఒత్తిళ్ళు ఏమైపోయింది, మర్చిపోయారు బ్రదర్ అంటే మర్చిపోయారు. నిజమే. అయితే దేవుడు పిలిచిన విషయంలో మనం నమ్మదగినటువంటి, దేనికి పిలిచాడంటే సహవాసం చేయడానికి, ఆయనతో కలిసి పట్టణంలో అంటాడు, ఆయనతో మనందరం కలిసి భోజనం చేద్దామని చెప్తాడు. ఏంటండి? భోజన సహవాసం.
వారితో కలిసి మీరు భోజనం చేసే ఆ సందర్భంలో అనేకమైన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. అనేకమైన ఆ యొక్క సందర్భాలు మనం గుర్తు చేసుకుని ఆ యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. నిజమే, భోజన సందర్భంలో కొంతమంది ఒకసారి నన్ను తప్పు పెడుతూ ఉంటారు భోజన విషయాలు. నేను మాకు అన్న సహోదరుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, వారితో లైవ్ స్టడీస్ చేస్తున్నప్పుడు అయిపోయిన తర్వాత నాకు నా బలహీనత వల్ల నేను వాళ్ళ దగ్గర చేయలేము. వాళ్ళు అనుకుంటారు అన్న వస్తారు కానీ కనీసం మంచినీళ్ళు కూడా తాగలరా అని ఒక రాయదుర్గం, కళ్యాణదుర్గం ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకున్నారు. అయితే తర్వాత అనుకున్న వారు ఏం పెట్టినా తినొచ్చు అని నేను మనసులో అనుకోవచ్చు. కనుక సహవాస విషయంలో, పిలిచిన విషయంలో, తర్వాత ఆయనతో సహవాసము, వారితో కలిసి భోజనం చేస్తారు, ఆయనతో కలిసి నడిచే విషయం, ఆయనతో కలిసి మనం సంభాషణ చేసేటువంటి విషయంలో దేవుడు నమ్మదగినగా ఉన్నాడని మనం చూస్తున్నాం. అందుకే అపోస్తలైనటువంటి అబ్రహామును మనం చూస్తాం. అబ్రహామును పిలిచాడు కదా ప్రభు. 12వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆదికాండం 12వ అధ్యాయంలో అతన్ని పిలిచాడు. పిలిచిన తర్వాత ఆయన వెంబడిస్తూ వచ్చాడు. అసలు అబ్రహామును విడిచిపెట్టినట్టు సందర్భాలు చాలా తక్కువ. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా ఆయనతోనే ఉన్నాడు. మమ్రే అంటే ఆ వృక్షం కింద 18వ అధ్యాయంలో కూడా అక్కడ కూడా మనం చూస్తే అక్కడ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను భోజనం చేస్తానయ్యా, సిద్ధపరుస్తానయ్యా అంటే ఆయన అప్పుడు వారికి కూడా ఒక వంట చేయాలంటే ఇప్పుడైతే స్టవ్ వెలిగించి త్వరగా చేయొచ్చు, లేకపోతే జొమాటోకి ఆర్డర్ ఇచ్చి త్వరగా తెప్పించుకోవచ్చు. కానీ ఆ సందర్భాన్ని మనం చదివినప్పుడు 18వ అధ్యాయంలో ఆయన కోసం ఒక కోడిదూడను వధించాడు. ఆ పిండిని కలిపి అప్పాలు చేసి ఆయన్ని సిద్ధపరిచేంత సమయం వరకు కూడా కనీసం 2 గంటలైనా పట్టుండొచ్చు. అప్పుడు వరకు కూడా ఆయన వెయిట్ చేసి వారితో కలిసి సంభాషణ చేసినప్పుడు అక్కడ ఒక అద్భుతం కూడా చేశారు. ఏం చేశారు సార్, వారిచ్చి భోజనం వాళ్ళకి సహవాసం కలిగిన తర్వాత వెళ్ళిపోతూ ప్రభు ఏమన్నా తెలుసా, మీదటికి నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడని చెప్పి దేవుడు అక్కడ వాగ్దానం ఇచ్చి వెళ్ళినట్లు కూడా మనం చూస్తాం. మీరు దేవుడితో సహవాసం చేసినప్పుడు మనకు అనేకమైన సందర్భాలు, అనేకమైన విషయాల్లో మన ఆధ్యాత్మికంగా మనము ఉన్నతమైనటువంటి స్థితికి మనం ఎదగలుగుతాం. ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే అదే కొరింథీ పత్రికలోని 1వ అధ్యాయంలోనే 26వ వచనంలో చూడండి. 26వ వచనంలో అక్కడ చూసినట్లయితే సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీరు లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీర దేవుని ఎదుట అతిశయింపబడకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన, తృణీకరింపబడిన, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వీళ్ళ యొక్క ఈ వచనం చదివినప్పుడు అందులో మనం కూడా ఉన్నాం కదా, అందులో మనం కూడా ఉన్నాం. మనం అజ్ఞానులు, మన జ్ఞానులము కాదు, మన ఎన్నికైన వారువా కాదు, మన యోగ్యులమా కాదు. జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులైనటువంటి మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని, లోకంలో ఉన్నతమైనటువంటి వారిని, ఆర్థికంగా పదవుల్లో అన్ని విషయాల్లో ఉన్నతమైనటువంటి వారిని సిగ్గుపరచడానికి అంటే మన ఎన్నిక లేని మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపు ఒకసారి మీరు చూడండి, ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఇక దేవుని యొక్క మందిరంలో మహోన్నతులైన గొప్ప దేవుడైన ఆ దేవుని యొక్క ఆలయంలోకి వచ్చి ఆయనను ఆరాధించడానికి మీరు యాక్చువల్గా మీరు అర్హులు కాదు. కానీ దేవుడు తానుగా తగ్గించుకుని అజ్ఞానులైన మనలను, మరి ఎన్నికలేని మనలను, నీచులైన మనలను, దరిద్రులైన మనలను, ఇంకా ఎబిసి పెద్దలు చచ్చిన వారినైన మనలను ఆయన ఎన్నుకుని దేవుని యొక్క మందిరంలో నిలబెట్టాడు. ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి ఆయన యొక్క బిడ్డలుగా మనం చేసుకున్నాం. ఇంకా రోమపత్రిక 9వ అధ్యాయంలో అంటే ఇశ్రాయేలు వీరు వారికి అర్చనములు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి కానీ మీకు ఏమీ లేవు. ఆయన దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడని మన అపోస్తలుడైన పౌలు చెప్తుంటాడు. ఇంకా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆయన పిలిచినటువంటి విషయంలో నమ్మదగినగా ఉన్నాడు. మరి అంతేగాని సహవాసము చేసేటువంటి విషయంలో నమ్మదగినగా ఆయన ఉన్నాడు. ఇంకా మనం ముందుకు చూసినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయంలో, లూకాసు వార్త కొత్త నిబంధనలకు మనం వద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం అక్కడ కూడా మనం చూస్తే 31వ అధ్యాయం చూడండి.
అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు, మారుమనసు పొందుటకే నేను పాపులను పిలువవచ్చి తిని నీతిమంతులను పిలువరాలేదు వారితో చెప్పి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడని? పాపులను పిలవడానికి. మనమైనా నీతిమంతులమా, మనం పరిశుద్ధులమా? కాదు, మనల్ని పిలవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అక్కడ ఈ సందర్భం మనకు తెలుసు. అక్కడ 27వ వచనంలో మనం చూసినట్లు అక్కడ లేవి అనేటువంటి ఒక మరి సుంకపు వసూలు చేసేటువంటి ఆయన అక్కడ సమాజ మందిరం దగ్గర కూర్చొని పనులని వసూలు చేస్తూ ఉంటాడు. ఆయన పిలిచినప్పుడు ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళందరూ ఏంటి ఈయనతో వీరితోటి పాపులతో స్నేహం చేస్తారేంటి? ఈయన పరిశుద్ధుడి కదా అని వారు అడిగినప్పుడు అంటాడయ్యా, నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నేను నీతిమంతుల కొరకు రాలేదు. అందుకే మరి 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను విడిచిపెట్టేసి ఆ తప్పిపోయిన ఒక గొర్రె కోసం యేసు ప్రభువు వెతికాడు. ఆ తప్పిపోయిన గొర్రెలము మనమే. ఆ తప్పిపోయినటువంటి గొర్రె మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన మరి రక్తము చెందించాడు, మన కొరకు ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. అందుకే పాపులను రక్షించడానికి వచ్చాడు. అందుకే లోక సువార్త 19వ అధ్యాయంలో 10వ వచనం కదా, నశించిన దానిని వెతికి రక్షించడం కొరకే నేను వచ్చాను, నశించిపోయిన వారి కొరకే నేను వచ్చానని ప్రభు అక్కడ శాస్త్రులతో పరిశీలించినట్టు కూడా మనం చూస్తాం. అయితే నశించిపోయినటువంటి నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి ఆయన ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పిలిచే విషయంలో ఆయన గొప్ప దేవుడిగా ఉంటూ వచ్చాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన ఈ లోకంలో చూసినట్లయితే మన దగ్గర నుంచి లేకపోతే బళ్ళారి నుంచి ఎక్కడి నుంచి వస్తాడు, కానీ మన ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడండి? పరలోకంలో నుంచి వచ్చాడు. ఆయన గొప్ప దేవుడు. పరలోకంలోంచి వచ్చి కన్యమేరీ ద్వారా ఈ లోకానికి వచ్చి మనం మరలా ఎక్కడ తీసుకెళ్ళడానికి? పరలోకం తీసుకెళ్ళడానికి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన పిలిచినటువంటి పిలుపులో ఆయన కనికరాన్ని మనం చూస్తున్నాం, ఆయన దయను మనం చూస్తున్నాం, ఆయన యొక్క ప్రేమను కూడా మనం అనుభవిస్తూ వస్తున్నాం. అందుకే ఆయన గొప్ప దేవుడిగా మనం ఆయన్ని ఆరాధించాం. ఎందుకు ఆరాధించాము? ఎలా ఆరాధించాడు? ఆయన దేవాన్ని నన్ను పిలిచావు, నేను పాపిగా ఉండగా నన్ను పిలిచావు, నీకు వందనాలు ప్రభా. నీ సహవాసం ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. నేను పాపిగా ఉన్నప్పుడు నన్ను రక్షించావు, నీకు వందనాలు ప్రభా అని మనం ఆయన్ని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఇంకా మనం చూసినట్లయితే ఆయా సందర్భాల్లో మనం పిలిచిన వాళ్ళే మనను హేళన చేసే వాళ్ళు ఉంటారు. ఆ 10 మందిలో కూర్చున్నప్పుడే మనకి బట్టలు బాగోలేవాడు, లేదా మన ఫ్యామిలీ గురించి, మన పిల్లల గురించి, మన స్టడీస్ గురించి అన్నీ ఆలోచిస్తూ వారు మనను తక్కువ చేసేవారు కూడా మనం గమనిస్తూ ఉంటాం. కానీ దేవుడు అలాగా హేళన చేసేవాడు కాదు. ఆయన అంటాడు, ఆయన దగ్గరికి వచ్చేవారిని ఇప్పుడు కూడా కాదనేవాడే కదంట. ఆయన రమ్మని పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్నవారు నా యొద్దకు రండి ఆయన పిలుస్తున్నాడు. ఆయన గాయపడినటువంటి హస్తములు చాచి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈనాడు అనేక మంది ఆ పిలుపును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయనకు లోబడి ఆయన యొక్క సన్నిధిలోకి వచ్చి ఆయన్ని ఆరాధించేవారిగా దేవుడు మనం చేసుకున్నాడు. అందును బట్టి ఆయన మనము ఆరాధించాలి. ఇంకా చూసినట్లయితే ఆయన కుమారుని సహవాసం కొరకు మనం పిలిచాడట. చూద్దాం, కొరింథీ పత్రికలో 1:9 మనం చూసాము. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా ముందు చూసినట్లయితే మార్కు సువార్త చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో, మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనంలో అక్కడ చూసినట్లయితే మార్కు సువార్త, అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. ఇక్కడ చూసినట్లయితే ఒక అందులైనటువంటి వాడు, గుడ్డివాడు ఆ మార్గం మధ్యలో ఎప్పుడు కూడా అడుక్కుంటూ ఉండేవాడు. దగ్గర ఆయన తన యొక్క జీవన పోషణ అదే అయి ఉంది. అయితే యేసు ప్రభువు వారు ఆ మార్గం అంటూ వెళ్తూ ఉండి ఆయన ఏం చేశారంటే ఆయన్ని పిలిచాడట. ఆయన పిలిచి ఇక్కడ ఏమన్నాడంటే, అయ్యా అప్పుడు 49 వచ్చినప్పుడు యేసు వారిని పిలువుడి అక్కడ నిలబడ్డాడు. ఆయన యేసు ప్రభువు వారు ఆయన పిలిచాడు ఆ పిలుపుకు. అయితే దేవుని యొక్క పిలుపుకు మనము లోబడితే మన జీవితం ఏమైపోతుందండి? మారిపోతుంది. అక్కడ
దేవుడు ఆయన కొరకు, ఆ యొక్క అందులైనటువంటి అతని కొరకు ఆయన నిలిచి అతన్ని పిలువుడని పిలిపించుకుని తన యొక్క జీవితాన్ని ఏం చేశాడని మార్చివేసి, ఆ సందర్భం మనం చదివినప్పుడు, ఆ సందర్భం మనం ధ్యానించినప్పుడు అతడు దరిద్రుడిగా, అడుక్కునేటువంటి వాడిగా, సమాజంలో ఏమాత్రం కూడా విలువలేనటువంటి వాడిగా ఉన్నాడు, మరి దరిద్రుడిగా ఉన్నాడు. అలాంటి వాడిని పిలిచి అతన్ని ఏం చేశాడని బాగు చేశాడు. మనల్ని కూడా దేవుడు ఆ దరిద్రతలో, పాపంలో బట్టి మనలను పిలిచాడు. అయితే ఆ పిలుపులకు లోబడితే నీ నా జీవితం అయిపోతుందండి, మారిపోతుంది. నిజంగా ఆ యొక్క అందులో యొక్క జీవితం ఏమైంది, మారిపోయింది. అది నీకు లేచి అంటే ఆ దుప్పటి బయట పక్కన పడేస్తాడు, తన చేతిలోన ఆ అడుగునే పాత్ర పక్కన పడేస్తాడు, కట్టి కూడా పక్కన పడేసి దేవుని అనుగ్రహించినట్లు. అందుకే దేవుడు పేదవాడని చూడలేదు, ఇది అడుక్కునేవాడని చూడలేదు, ఇది దరిద్రులు లేదా వికలాంగులని కూడా ఆయన చూడలేదు. కానీ దేవుడు పిలిచాడు. ఆయన పిలుపుకు నీవు నేను లోబడినట్లయితే మన యొక్క జీవితమే మారిపోతుంది ప్రియులు. అందుకే నా జీవితాన్ని మార్చిన ప్రభువా నీకు వందనాలని చెప్పి దేవుని మనం స్తుతించవలసినటువంటి వాడు. అందుకే ఇంకా ఆయన క్షమించే విషయంలో కూడా ఆయన నమ్మదగిన వాడు. చూద్దాం, మొదటి ఆహార పత్రికలో మనం చూస్తాం. మొదటి ఆహార పత్రికలో మొదటి ఆహార పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనందరికీ ఇది కంటతోమాయి అందరికీ కూడా. అది 8, 9 వచనాలు మనం చదువుదాం. మనము పాపము లేని వారు అని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొనుము, మరియు మనలో సత్యము ఉన్నది. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా ఎక్కడ చూసినట్లయితే క్షమించే విషయంలో ఆయన 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 నమ్మదగినటువంటి వాడు. క్షమించే విషయం మనం కూడా మన యొక్క ఆ సందర్భంలో మన కుటుంబంలో కానీ మన స్నేహితులు కానీ వారి ద్వారా మనం ఏదైనా గాయపరచబడినప్పుడు అతను వచ్చి మళ్ళీ క్షమించమని చెప్పినా కూడా ఒకసారి క్షమించలేని సందర్భం. ఒకసారి ఒక పాస్టర్ల ఫెలోషిప్ జరుగుతుంది కర్నూలులో. అక్కడ క్షమాపణ గురించి ఆ స్పీకర్ మాట్లాడుతున్నాడు. అయితే తన సంఘంలో పాస్టర్ గారే తన సంఘంలో తన పెద్దలు చేసినటువంటి ఆ అవమానం కొరకు ఏమన్నాడు తెలిసి ఆ మాట వింటే నాకు ఎంతో బాధ అనిపించింది. అయ్యా నేను పరలోకి వెళ్ళకపోయినా పర్లేదు కానీ నేను పాడినవాడిని నేను క్షమించినాను. చూడండి, పరలోకాన్ని కూడా వదిలిపెట్టాడట. అంటే అతను ఏం లేదు, క్షమించేటువంటి ఆ గుణము లేదు. మనం కూడా అనేక సందర్భాల్లో అంటాం, నిన్ను చచ్చినా కూడా క్షమించు. అయితే దేవుడు హింసించినంత రీతిగా మనల్ని హింసించలేదు. ఆయన దూషించినంత రీతిగా మనల్ని ఎవరు కూడా దూషించి ఉండకపోవచ్చు. కానీ దేవుడే క్షమిస్తే నీవు నేనెంత మనము క్షమించాలా వద్దా? మనం కూడా క్షమించాలి. అందుకే దేవుడు క్షమించే విషయంలో అందుకే సిలువలో అంటాడా, ప్రభువా తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు ప్రభువా నిన్ను క్షమించని దేవుడు వారిని క్షమించినట్లుగా కూడా మనం చూస్తాం. దేవుడు ఎంతగా దూషించారు, ఎంతగా హింసించారు, అవమానపరిచారు. ఆ సందర్భం కూడా దేవుడు వారిని క్షమించారు. క్షమాపణ అనేటువంటిది ఈ లోకానికి తీసుకొచ్చారు. ఒకసారి చాలా కాలం క్రితం ఒక పేపర్లో చిన్న ఆర్టికల్ చదివారు. అది ఎవరు రాశారంటే ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాశారు. ఏమంటే ఆయన కూడా యేసు ప్రభు ఆ సినిమా తీయాలని అనుకున్నాడట. అనుకుని ఆ సందర్భం రాస్తూ ఏమంటే ఆయన ఈ లోకంలోని క్షమాపణ అనేటువంటి గొప్ప విషయాన్ని తెలియజేశాడు. అది నాకు చాలా నచ్చింది. అందుకు నేను ఆయన్ని సినిమా తీయాలని ఒక సందర్భంలో ఇంచుమించు 2010 ఆ సందర్భం నుంచి చదువుకున్న నాకు ఆ మాట గుర్తొస్తాను. లేదా క్షమాపణ అనేటువంటిది దేవుడు ఈ లోకానికి తీసుకొచ్చాడు. క్షమించి వాడిని ఏం చేయాలా? ప్రేమించాలి. ఏడ్చి గారు 16 అధ్యాయంలో కూడా అంటాడు, ఆ దుర్మార్గుడిగా చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? నరకంలోనికి వెళ్తాడు. కనుక ఆ దుర్మార్గుని సన్మార్గంలోనికి నడిపించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన క్షమించే విషయంలో నమ్మదగిన వాడిగా మనం చూస్తున్నాము. ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక మాట కూడా మనం చూస్తున్నాం. ఆ 1 తిమోతి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను క్షమించడం అక్కడ కూడా మాట ఉంది. రక్షించే విషయంలో చూద్దాం. మాట చూడండి, 1 తిమోతి పత్రిక 1:15. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడనని. ఇది ఎవరు చెప్తున్నారంటే అపోస్తలుడైనటువంటి
పౌలు చెప్తా ఉన్నాడు, తను రాస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన రక్షించే విషయంలో నమ్మదగిన వాడు. ఏ విషయంలో అండి? రక్షించే విషయంలో నమ్మదగినగా ఉన్నాడండి. అందుకే జక్కయ్య గురించి వెళ్ళాడు. జక్కయ్య గురించి ఎరికో పట్టణం వెళ్ళడానికి ఏమాత్రం కూడా వారికి వెళ్ళకూడదు, వారికి వీరికి సాంగత్యం లేదని మన యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభు కూడా ఎరుకో మార్గం గుండా వెళ్తూ ఎవరి కోసం వెళ్ళాడంటే పాపి అయిన జక్కయ్య. పాపని మీరు ఎలా చెప్తున్నారు అనుకున్నారు, అక్కడ రాశారు, ఆయన అక్కడ ఆ అధ్యాయంలో రాశారు. పాపి అయిన జక్కయ్య ఇంటికి దేవుడు వెళ్తున్నాడండి, పరిశుద్ధుడు వెళ్తాడండి అని చెప్పి వారందరూ కూడా అనుకున్నారు. అందుకే ఇక్కడ నేను అనుకున్నాను, ఇక్కడ క్షమించే విషయంలో ఇక్కడ రక్షించే విషయంలో ఆయన నమ్మదగినటువంటి వాడు ఉన్నాడు. పాపి అయినటువంటి జక్కయ్యని, ఇంకా పాపాత్ములైనటువంటి ఆ స్త్రీని దేవుడు క్షమించలేదా? రక్షించాడు, రక్షణలోకి తీసుకొచ్చాడు. ఇంకా కొన్ని సందర్భాలు మనం చూసినట్లయితే మరి యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో మనం చూస్తాం. 8వ అధ్యాయంలో పాపముల చేత పట్టబడినటువంటి ఒక స్త్రీ మనకు అక్కడ కనిపిస్తుంది. అందరూ కూడా ఆమె మీద రాళ్ళు వేసి మోషే ధర్మశాస్త్రం చెప్పినట్టు రీతిగా ప్రతి వాళ్ళు కూడా రాయేసి పుట్టి చంపాలని వాళ్ళందరూ కూడా రాళ్ళు తీసుకొచ్చుకున్నారు. వాళ్ళ చేతిలో రాళ్ళు ఉన్నాయి. అయితే అక్కడ యేసు ప్రభు ఉన్నారు. అక్కడ యేసు ప్రభుని వారు నిజంగా యేసు ప్రభు చెప్పే సమాధానాన్ని విని దాని ప్రకారం వెళ్ళాలని అనుకోలేదు. కానీ ఆ సందర్భంలో అక్కడ నేను ధ్యానించినప్పుడు ఏమైందంటే యేసు ప్రభుని తప్పుపట్టాలనే ఉద్దేశంతోనే అక్కడ యేసు ప్రభుని అడుగుతున్నారు. యేసు ప్రభువా, నువ్వేం చెప్తావు? ఈమె పాపం చేత పట్టబడింది, ఈమె మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపం చేత పట్టబడి వారిని చంపాలని ఉంది కదా, నువ్వేం చెప్తావు అని చెప్పినప్పుడు యేసు ప్రభు కింద మౌనంగా వాళ్ళందరూ పాపాలని రాసినట్టుగా అక్కడ మనం చూస్తాం. అయితే వారందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళు రాళ్ళన్నీ కూడా అక్కడ పడేశారు. కనీసం చిన్నపిల్లలు సైతం కూడా రాళ్ళన్నీ అక్కడ పడేశారు. అక్కడ స్త్రీ అక్కడ ఉంది. ఆ యొక్క సీన్ నేను ఒక దృశ్యంగా చూసుకున్నప్పుడు ఒక పక్కన రాళ్ళు ఉన్నాయి, మధ్యలో ఆ స్త్రీ ఉంది, ఆ చివర యేసు ప్రభు ఉన్నాడు. ఈ మధ్యలో ఎవరనండి? ఈమె పాపం చేత పట్టబడే స్త్రీ ఉంది. యేసు ప్రభు చేస్తే ఆ రాళ్ళు వచ్చి ఈ మీద పడతాయి. అయితే యేసు ప్రభు కూడా పరిశుద్ధులు కనుక ఈయనైనా రాళ్ళు వచ్చి కొట్టవచ్చు. అక్కడ ఆ రాసినాడు. అక్కడ ఏమన్నాడంటే, అమ్మ నేను కూడా నేను ఏమాత్రం కూడా శిక్షించను, కానీ ఇక నుంచి నువ్వు వెళ్ళి పాపం చేయదు అంటే ఆమెని రక్షించాడు. ఆమెను రక్షించాడు. ఒక భౌతికంగానే కాదు, భౌతికంగా ఆయన చెప్తే అందరూ రాళ్ళే చంపేస్తారు. భౌతికంగా ఆమెను బతికించాడు, ఆధ్యాత్మిక ఆమెని రక్షించాడు. అందుకే రక్షించే విషయంలో ఆయన నమ్మదగినగా ఉన్నాడు. పాపం చేతి పట్టుబడి స్థితిని రక్షించాడు. మరి జక్కయ్యని అక్కడ రక్షించాడు. అందుకే ఆ రక్షించే విషయంలో నమ్మదగిన వాడు. నిన్ను నన్ను కూడా ఆయన రక్షించి ఈ యొక్క ఇదిన ఆయన ఆరాధించేటువంటి విషయంలో దేవుడు మనం ముందుంచాడు. ఇంకా మనం చూసినట్లయితే 1 దశలోని పత్రిక చూద్దాం, 3వ అధ్యాయం. 1 దశలోని పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. 3వ అధ్యాయం 3వ వచనంలో అంటే మనకి రెండు కలిసే ఉంటాయి. ఇక్కడ దుష్టత్వం మనం చూడము. రెండో దశలోనికి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం మనం అందరికీ చదువుమండి. అందరూ కలిపి చదువుదాం. తీసుకున్నారు కదా? అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఇక్కడ చూసినట్లయితే ఆయన నమ్మదగిన వాడు. ఎందుకంటే ఆయన దుష్టత్వము నుండి కాపాడడానికి ఆయన నమ్మదగిన వాడు. దుష్టత్వము నుంచి నిన్ను విడిపించడానికి, నిన్ను కాపాడడానికి ఆయన నమ్మదగినటువంటి వాడు ఉన్నాడు. అయితే నీ దుష్టత్వం చేత నీకు ఒక శిక్ష ఉంది. నువ్వు చేసినటువంటి ఆ చెడు పనుల వల్ల దానికి దుష్టత్వం అయితే అది తొలగించడం కొరకు ఆయన శ్రమపడ్డాడు. ఆయన శ్రమపడే విషయంలో ఆయన నిన్ను కాపాడే విషయంలో ఆయన శ్రమపడ్డాడు. కనుక ఇక్కడ చూస్తుంటే దుష్టత్వం విషయంలో, దుష్టత్వం నుండి కాపాడేటువంటి విషయంలో దేవుడు నమ్మదగినటువంటి వాడు ఉన్నాడు. నమ్మదగిన వాడు కనుక మన యొక్క ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించవచ్చు మనలను దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమంటే నిన్ను పిలిచే విషయంలో నమ్మదగిన వాడు ఉన్నాను, నిన్నుతో సహవాసం చేసే విషయంలో నమ్మదగిన వాడు ఉన్నాను, నిన్ను రక్షించే విషయంలో నమ్మదగిన వాడు ఉన్నాను, నిన్ను క్షమించే విషయంలో నమ్మదగిన వాడు ఉన్నాను. ఇంకా చూసినట్లయితే నేను దుష్టత్వం నుంచి విడిపించే విషయంలో, కాపాడే విషయంలో నమ్మదగిన వాడు. ప్రియులారా, యోబును కూడా సైతాను అనేకమైన శ్రమలు పెట్టి ఆ శ్రమ నుంచి దేవుడు విడిపించడం లేదా? విడిపించాడు. యోసేపును అనేకమైన శ్రమల్లో ఉన్నాడు.
యోసేపును కూడా దేవుడు విడిపించాడు, కాపాడాడు. హిందువులన్నీ కూడా ఆయన కాపాడేటువంటి విషయంలో, దావీదుని కూడా ఆయన కాపాడేటువంటి విషయంలో ఆయన నమ్మదగినటువంటి వాడు ఉన్నాడు. కనుక మరి ఇంకా చూసినట్లయితే ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు మనందరికి కూడా. ఏమంటే వాగ్దానం, అది మనందరూ కూడా ఎక్కడ తీసుకెళ్తాను? పరలోకానికి నేను తీసుకెళ్తాను. మీరేమాత్రం కూడా కలవరపడవద్దు. 14 అధ్యాయం మనకు తెలుసు. మీరేమాత్రం కూడా కలవరపడవద్దు, మీకు వరకు మేము అక్కడ ఏం చేశాను? నివాసాలు భవనాలు అక్కడ కడుతున్నాను, అక్కడ మేము తీసుకెళ్తానని ప్రభువు చెప్పారు. చూద్దాం ఆది రావచ్చు కూడా మనం అది తెలిసిన విషయమే. కానీ ఎబ్రీ పత్రిక చూద్దాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూద్దాం. కొన్ని తగ్గించుకున్నాం సమయం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక సందర్భాన్ని మనం చదువుతాం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత వారు తాను వారి దేవుడినని అనిపించుకున్నట్టు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలాగనగా ఆయన వారి వరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నారు. ఇదే 14వ అధ్యాయంలో మనం చూసినటువంటి ఈ పట్టణం, ఏదో పరలోక పట్టణం. ఆ పట్టణాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. అక్కడికి మనల్ని ఆయన తీసుకెళ్తానని వాగ్దానం చేశారు. అంటే వాగ్దానం చేసిన విషయంలో ఆయన నమ్మదగినటువంటి వాడు. నిజమే. అబ్రహాం విషయంలో వాగ్దానం చేశాడు, అది నెరవేర్చాడు. 11వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు. ఇంకా అదే వచనంలో మనం చూసినట్టు ఆ ప్రకటన 19వ అధ్యాయం చివరి ముగించుకుందాం. ప్రకటన 19వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఇదే సందర్భంగా అక్కడ చూస్తాం. మరియు పరలోకము తెరవబడి చూసి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అనే నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. ఇక్కడ ఆయన పేరేం పేరండి? నమ్మకమైనటువంటి వాడంట, సత్యవంతుడు అనేటువంటి నామం పేరు కలిగినటువంటి ఆయన పేరే నమ్మకమైన. అందుకే ఈ యొక్క ఆరాధనలు ఆయన నమ్మకమైనటువంటి, ఆయన సత్యమైనటువంటి దేవుడు. ఆయన పిలిచిన విషయంలో, సహవాస విషయంలో, క్షమించే విషయంలో, ప్రేమించే విషయంలో, రక్షించే విషయంలో, వాగ్దానం ఇచ్చే విషయంలో, దుష్టత్వం నుంచి రక్షించే విషయంలో ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంది. ప్రభా, నేనైతే ఎన్నిక లేని వాడు, నేనైతే పాపిని, నేనైతే అయోగ్యులను, నేనైతే దుష్టత్వంలో ఉన్నాను, నన్ను నువ్వు రక్షించావు ప్రభా, నీకు వందనాలు తండ్రి అని మనం ఆయన్ని ఆరాధన చేసుకుందాం. ఈ ఆరాధనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయంలో మరి దేవుడు స్తుతిస్తూ మనం ఆరాధనకి వెళ్ళిపోదాం. ఆరాధన చేద్దాం.